లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనము తెలియని వారము కాము. దేవుడి మాట జక్కయ్య ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు యేసుప్రభు. జక్కయ్య పొట్టివాడు, మరుగుజ్జువాడు, యేసయ్యను చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోవడం వల్ల మేడి చెట్టు ఎక్కాడు. తర్వాత యేసే జక్కయ్యను చూశాడు. విషయాలు మనకు తెలుసు, అవునా? యేసయ్యను చూడాలనుకున్న జక్కయ్య మేడి చెట్టు ఎక్కితే యేసే జక్కయ్యను చూశాడు. ఎందుకు చూశాడు? ఎత్తులో ఉన్నందున. ఇప్పుడు మనం తలదించుకుని వెళ్ళిపోతుంటే పైన ఉన్నవాడు మనకి ఎలా కనబడతాడు? కనబడ్డు కదా. కానీ యేసు అక్కడికి వచ్చేసరికి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్య చెట్టు ఎక్కడం వలన, పైన ఉండడం వలన చూశాడంటే కాదు. జక్కయ్య మారు మనసు పొందడం వలన చూశాడు, పాపక్షమాపణ పొందడం వలన చూశాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ పొందాడు పాపక్షమాపణ? మారు మనసు ఎక్కడ పొందాడు? పరిశుద్ధ గ్రంథంలో మేడు చెట్టు అనేది అక్కడ తప్ప ఇంకెక్కడ కనపడదు. మనకి కనబడుతుందా? మీరు బైబిల్ చదివారా? మరి కనబడదని ఎలా చెప్తున్నారు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు బైబిల్ అంతా చదవండి. మేడి చెట్టు జక్కయ్య ఎక్కిన కాడ తప్ప ఇంకెక్కడ మనకి ఏ వచనంలో కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంకా మేడి చెట్టు మనకి కనబడదు. అక్కడ ఉగుదుక్కునే మేడి చెట్టును ఉపయోగించుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. తర్వాత మరి మేడి చెట్టు ఎందుకు కనబడలేదు ఎక్కడనంటే, దానిమ్మ చెట్లు ఉన్నాయి, ఒలివ చెట్లు ఉన్నాయి, అలాగే అంజూరపు చెట్లు ఉన్నాయి, ద్రాక్షావల్లులు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఇలాగ చాలా ఉన్నాయి, అవునా? జలదారు వృక్షాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మేడి చెట్టు కనబడదు. మరి అక్కడ ఎందుకు కనబడిందంటే, ఆ మేడు చెట్టు జక్కయ్య ఎక్కడానికి అక్కడ ఉంది. ఎందుకు? ఒక రకంగా చెప్పాలి అంటే, జక్కయ్య మేడు చెట్టు ఎక్కడానికి కారణం ఏంటంటే, మనకి అందరికీ తెలుసు యామన్న పద్యం, మేడు పండు చూడు మేలిమయుండును, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు. మేడు పండు చూడడానికి చాలా మేలిముగా ఉంటుందట, అంటే చాలా సుందరంగా, చూసిన వెంటనే తినాలనిపించేదిగా ఉంటుందట మేడు పండు. కానీ దాన్ని విప్పితే ఏముంటాయి? పురుగులే. అసలు తినడానికి పని చేయనంత రీతిలో పురుగులు ఉంటాయి. కాబట్టి ఆ మేడి చెట్టు ఎక్కడంలో జక్కయ్య ఉద్దేశం ఏమిటంటే, అక్కడ చాలా చెట్లు ఉండొచ్చు, కానీ మేడి చెట్టే ఎందుకు ఎక్కాడు అనుకుంటే, నేను మేడు పండు లాంటి వాడినే ప్రభువా అని చెప్తున్నాడు. పైకి చూడడానికి సుందరంగా ఉండొచ్చు, లేకపోతే గొప్పవాడిగా ఉండొచ్చు, ధనవంతుడిగా ఉండొచ్చు, కానీ నేను తృణీకరించబడిన వాడిని. చెప్పండి, ఎవరితనంటే శంకరుడు, శంకపు గుప్తదారుడు, శంకరుడు. అలాగని యోధావాడే కానీ శంకరుగా ఎంచబడ్డాడు. శంకరులు అంటే ఎవరనుకుంటున్నారు? చెప్పాలి. శంకరులు అంటే ఎవరనుకుంటున్నారు? యూదులే. యూదుల్ని శంకరులుగా, యూదులు ఏం చేశారంటే వాళ్ళని అసలు ఇంకా పట్టించుకోరు, వాళ్ళని ఎంత మాత్రం కూడా వాళ్ళ జాతిలో కలుపుకోరు. ఎందుకు కలుపుకోరంటే, రోమన్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న దినాలయ్యి. రోమన్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న దినాలైతే వాళ్ళకి సుంకం వసూలు చేసేవాళ్ళు కావాలి. సుంకం వసూలు చేసేవాళ్ళు కావాలంటే జాబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పన్నులు వసూలు చేసే జాబులు ఉన్నాయి. ఈ రోమన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, యోధా వారిని చాలా త్రొక్కుపెట్టి ఉంచింది, చాలా హింసిస్తుంది. రోమన్ ప్రభుత్వం చాలా త్రొక్కుపెట్టి యోధా వారిని హింసిస్తూ ఉన్న టైం అది. యోధా వారిని బాధ పెడుతున్న టైం. యోధా వారందరూ కూడా రోమన్ ప్రభుత్వానికి కొంచెం ఎదురు తిరుగుతున్న టైం అది. అలాంటి టైంలో కొంతమంది యూదులు ఏం చేశారంటే, ఆ జాబులకు అప్లై చేసుకున్నారు. ఏ జాబులకి? సుంకాలు వసూలు చేసే జాబులకి అప్లై చేసుకున్నారు. అలా అప్లై చేసుకున్నప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు? మీరు మాకు ఇవ్వాల్సింది ఇది, మీరు ఎంత వసూలు చేసుకుంటారో వసూలు చేసుకోండి. ఎందుకు యోధావారు రోమన్ ప్రభుత్వం మీద తిరగబాటు చేస్తున్నారంటే, ఈ పన్ను వసూలు చేస్తున్నారని, చాలా భారీ వ్యక్తులను పన్నులు వసూలు చేస్తున్నారని, వీళ్ళని చాలా హింస పెడుతున్నారని వాళ్ళు తిరగబడుతున్న సమయంలో అదే జాబులకి వీళ్ళు ఎన్నిక అవడం ఈ యూదులందరికీ కూడా వాళ్ళ మీద కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, యూదా జాతి నుండి వారిని వెలేశారు.
యూదా జాతి వారి నుంచి వారిని వెలేసి వాళ్ళని ఏమన్నారంటే సొంకం వసూలు చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు సొంకరులు అని పెట్టేశారు వాళ్ళ పేర్లు. చెప్పండి, సొంకం వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏం పెట్టారు? ఇంకా వాళ్ళు యూదులు కాదు, సొంకరులు. సొంకం వసూలు చేసేవాళ్ళు కాబట్టి సొంకరులు అని పెట్టేశాడు వాళ్ళ పేరు. అర్థమైందా? కాబట్టి సొంకరులు అంటే బయట వాళ్ళు ఏం కాదు, యూదులే. మీరు ఆలోచించండి, ఒక సొంకరి బయట ఉండి ప్రార్థన చేస్తాడు, మందిరంలో పరిచయుడు ప్రార్థన చేస్తాడు. సొంకరిని వేలు పెట్టి చూపిస్తున్నాడు, ఇదిగో ఇటు దొంగ అన్నాడంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళగా నేను చోరుని కాదన్నాడంటే వాడు దొంగతనం ఎలా చేస్తున్నాడు? అందరిళ్ళకి వెళ్ళి దొంగతనం చేయట్లేదు. పన్సు వసూలు చేసినప్పుడే, ఆ సొంకం వసూలు చేసినప్పుడే రోమన్ ప్రభుత్వం రూపాయి కట్టమంటే ఇడు 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు కదా, అలాగా దొంగిలిస్తున్నాడు ప్రజల సొమ్ము. యూదుల దగ్గర ఆ విధంగా డబ్బు దొంగిలిస్తున్నాడు కనుక వీడు దొంగ అన్నాడు. అక్కడ వీడు సొంకరి అంటే వీడు దోసుకునేవాడు అని చెప్పాడు. అర్థమవుతుందా అమ్మా? వెనకాల ఉన్న వారికి అర్థమవుతుందా? వింటున్నారా? నా వైపు చూస్తూ వినండి. సుంకరి అనడంలో కారణం ఏంటంటే సొంకమును వసూలు చేసేవారిని సొంకరి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి, మత్తయి కూడా ఎవరనుకుంటున్నారు? సుంకాలు వసూలు చేసేవాడే. అర్థమవుతుందా? అతడు ఎవరు? లేవి వంశస్థుడు. అవునా? ఒక దుక్కుని లేవి అని ఉంటుంది ఒక సువార్తలో మత్తయి అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? సుంకం వసూలు చేస్తారు. వాళ్ళు యూదులే. అర్థమవుతుందా? వాళ్ళు ఇజ్రాయేల్ జాతికి సంబంధించిన గోత్రానికి సంబంధించిన వారే. కానీ సుంకమును వసూలు చేస్తున్నందుకు సొంకర్లని వాళ్ళని ఏం చేశాడంటే మందిరంలోకి వాళ్ళు రావడానికి వీల్లేదు. వాళ్ళ పాపం చేస్తున్నారు, లంచం పుచ్చుకుంటున్నారు, సుంకాన్ని చాలా కఠినంగా వసూలు చేస్తున్నారు, రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు యూదా జాతిలో నుంచి కొట్టివేయబడాలి. వాళ్ళకి ధర్మశాస్త్రము అంటే అసలు పట్టు లేదు, ధర్మశాస్త్రం మీద గౌరవం లేదు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తలేదు కనుక వాళ్ళు మందిరంలోనికి రావడానికి వీల్లేదు, వాళ్ళు ఆరాధన చేయడానికి వీల్లేదు, మన పిల్లలకు వాళ్ళని ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళ పిల్లలకు మన పిల్లల్ని ఇవ్వడం వీల్లేదు అని వియ్యాలు కూడా ఆపేసుకున్నారు, కయ్యాలు పెట్టుకోవడం మొదలు పెట్టుకున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే వియ్యాలు కలుపుకోవలసిన వారు కయ్యాలు వారిగా, అది స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఒక భేదం కలిగిందన్నమాట. ఆ భేదం ఏంటంటే సుంకరులుగా మారిపోయారు. సుంకరులు అంటే ఎవరు కాదు, ఈ జక్కయ్య కూడా బయటోడు కాదు, వెలివేయబడినవాడు, యూదా జాతిలో నుంచి వెలివేయబడినవాడు. అయితే యేసు ప్రభు యూదుడయ్యండు కూడా జక్కయ్యను చూశాడు. నాయనా, నేను పైకి చాలా గొప్పవాడిగా ధనవంతుడిగా ఉన్నాను, కానీ నేను పాపినయ్యా, మన జాతి వారిని హింసిస్తున్నాను, నా జాతి వారే నన్ను త్రోసివేశారు, నేను ఎంతో పాపిని, త్రోసివేయబడిన వాడిని, నేను పైకి గొప్పగా కనబడుతున్నాను కానీ పురుగులు నా హృదయం అంతా పాపాలతో నిండిపోయిందని మేడు చెట్టెక్కి తన బ్రతుకును చూపించాడు యేసుప్రభుకి, తన జీవితాన్ని చూపించాడు యేసుప్రభుకి. అందుకని యేసుప్రభు తల ఎత్తి చూసి వేలాది మంది, సుమారు అప్పుడు 50,000 మంది వెంబడిస్తున్నారంటే యేసుప్రభుని. ఆ ఎరుకో పట్టణంలోనికి వచ్చినప్పుడు యేసుప్రభు 50,000 మంది జనం వెంబడిస్తున్నారంట ఆయన్ని. అంతమంది ఉన్నా కూడా యేసుప్రభు జక్కయ్యనే చూడడానికి కారణం ఏంటి? 50,000 మందిలో మార్పు లేదు. యేసుని వెంబడిస్తున్నారు కానీ, యేసుతో కూడా నడుస్తున్నారు కానీ వారి బ్రతుకులో మార్పు లేదు, వారి జీవితాల్లో మార్పు లేదు, వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకునేవారిగా లేరు. కానీ జక్కయ్య మాత్రము ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టి జక్కయ్య, నీ ఇంటికి నేను రావాలన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు యేసయ్య దగ్గరికి రావడం గొప్ప కాదు, యేసయ్య నీతో నీ ఇంటికి రావడం గొప్ప. అది గుర్తుంచుకో ఎప్పుడు కూడా. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను గొప్పగా ఆరాధిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను అని చెప్పుకోవడం పెద్ద గొప్ప విశేషం ఏం కాదండి. కానీ యేసు నిన్ను చూసి నిన్ను అంగీకరించి నేడు నీ హృదయంలోనికి రాగలగాలి, నీ ఇంటిలోనికి రాగలగాలి. అది గొప్ప విషయం. యేసుని ఎంతోమంది వెంబడిస్తున్నారు కదా, అక్కడ వేలాది మంది. ఎవరింటికి వెళ్ళలేదు, కానీ జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్తానన్నాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి కారణం ఏమిటి అన్నది మనం చూస్తే, జక్కయ్య తన బ్రతుకును చూపిస్తున్నాడు అక్కడ మేడు చెట్టెక్కి. మరి ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆకర్షించాలి అంటే మీ బ్రతుకును దేవునికి చూపించాలి. ఇది నాయన నా బ్రతుకు, ఇది నా జీవితం, ఇది నా వెలితి, ఇది నా బ్రతుకు, ఈ విధంగా బ్రతుకుతున్నానని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే, నీ బ్రతుకును ఆయనకు చూపించగలిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేయడానికి నీతో పాటు వస్తాడు. ఆమేన్. లాయర్ దగ్గరే కానీ డాక్టర్ దగ్గర కానీ ఏం దాయకూడదంట. అవునా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి వస్తుంది అనుకో, నాకు తలనొప్పి వస్తుంది అన్నావు అనుకో, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి అని ఏం చెప్తాంలే ఆయనకి అని, తలనొప్పి అని చెప్పేవానికి ఏం మంది ఇస్తాడు? మరి ఏమవుతుంది? నీకు రియాక్షన్ వచ్చేస్తుంది ఆ మెడిసిన్కి.
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, అవును కదా. దేవునికి మహిమ కలుగును కదా. మోషన్స్ వెళ్తున్నాయి, ఏం చెప్తాం డాక్టర్ గారికి మోషన్స్ అని, ఈరోజు నెల వెళ్తున్నాయి ఏం చెప్తాం అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళి నాకు బాగోలేదంటే జ్వరం వస్తుంది రొంపట్టిందని చెప్పావు అనుకో, ఏం రాస్తాడు? అది కాబట్టి డాక్టర్ గారి దగ్గర ఏం దాయకూడదు, అలాగే దేవుని దగ్గర కూడా నువ్వేం దాచిపెట్టకూడదు. అపరాధములను దాచిపెట్టగా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. చాలామందికి మనసులో చాలా వేదన ఉంటుంది కానీ చెప్పరు, దేవుని దగ్గర కూడా చెప్పరు, అలాగే ఉంటారు. ఎందుకు ఉంటున్నామంటే ఎందుకు మరి ప్రార్థన చేసి దేవుడికి తెలియదు ఏంటండి, ఆయన ఇసుకించడం ఎందుకు, ఆయన తెలుసు కదా. ఇలా మాట్లాడతారు, పెద్ద వేదాంతాలు చెప్తారన్నమాట. వేదాంతాలు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. వీరిలో ఉండేది దెయ్యం వేదాంతాలు చెప్తారు, అంటే దెయ్యం వేదాంతాలు పలుకుతుందన్నమాట. దెయ్యం వేదాలు పలుకుతుంది అంటారు కదా, అట్లాగన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు నేను మీతో చెప్తున్నది ఏంటంటే, దేవుడు నిన్ను దర్శించాలన్నా, దేవుడు నిన్ను చూడాలన్నా, దేవుడు నీతో ఉండాలన్నా నీ బ్రతుకు దేవునికి తెలియాలి. అలాగని ఆయనకు తెలియదేమీ లేదు, ఆయన చూడందేమీ లేదు. కానీ నీ నోటంట ఒప్పుకోవాలని చూస్తున్నాడు ఆయన. నీ నోటంట ఒప్పుకోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. అందుకని ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, నశించిన వారిని అన్నాడా, నశించిన దానిని అన్నాడా? అంటే ఆడవారిని రక్షిస్తాడా? దానిని అంటే చెప్పాలి. ఇప్పుడు దాన్ని అంటే ఆడవునే అని కాదు అక్కడ అర్థం. ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఉంది, ఒరే దాన్ని ఎలా తీసుకురంటే అది ఆడదనా ఆ వస్తువు కాదు, మగోడా వాడిని ఎలా తీసుకురానాలా? అక్కడ మౌత్ ఉంది, లేకపోతే కెమెరా ఉంది, లేకపోతే బాక్స్ ఉంది, ఒరే బాబు దాన్ని నిలబెట్టరా అన్నామనుకోండి. మొబైల్ ఉంది, ఆ మొబైల్ నిలబెట్టరా అంటాం, ఒకసారి ఆగో దాన్ని నిలగి అంటాం. దాన్ని అంటే అది ఆడదనా వస్తువు కాదే, అది వాడిక భాష అంతే. స్తోత్రం చెప్పాలి. అలాగే ఇప్పుడు నశించిన వారిని అనలేదు, ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నాడా, వస్తువు గురించి చెప్తున్నాడా? నశించిన దానిని అన్నాడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క లైన్ మనం చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్గా ఆలోచిస్తే, నశించిన దానిని అంటే ఏమి నశించింది అన్నది ఇప్పుడు మనం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. దేవాది దేవునికి 2 కుమారులు ఉన్నారండి. చెప్పండి ఎంతమంది? వెనకాల ఉన్నవారు చెప్తారు. నేను చెప్పాను వెనకాల కూర్చుంటే అడుగుతాను ప్రశ్నలని. నాకు ముందు కూర్చున్న వాళ్ళని అడగను, వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు, ముందు కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్నారు అంతే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను మొంటవారమే చెప్పాను, నీవు గనక ముందు కూర్చుంటే నిన్ను కూడా అడగనండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు దేవునికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల పేర్లు చెప్పండి. తెలీదా? మొదటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, రెండో కుమారుడు ఆదాము. స్తోత్రం చెప్పండి. దేవునికి 2 కుమారులు అనాలి. మొదటి వాడెవరు? యేసుక్రీస్తు ప్రభు. రెండో వాడెవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత అధికారం ఇచ్చాడో ఆదాముకు కూడా అంతే అధికారం ఇచ్చాడు. చూద్దామా? ఆ ఇద్దరిని పోల్చుకుంటూ ఈరోజు వర్తమానాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఇద్దరిని పోల్చుకుంటూ చూడండి. ఆదికాండము 1:26-27 వచనాలు చదవండి. దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? మనకంటే ఆదాముకి రెండో కుమారుడికి ఏమిచ్చాడు? పోలిక, దేవుని పోలిక. అండర్లైన్ చేసుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. దేవుని పోలిక ఇచ్చాడు, అవును కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం పోలిక వచ్చిందో చూద్దాం. చూడండి, అదే యోహాను సువార్త 1:14 తీయండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాన్ని ధరించుకున్నారు, అవునా? మానవుడు అక్కడ శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. అదే శరీరం ఇప్పుడు ఎవరు ధరించుకున్నారు?
యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో పాపముందా, దోషముందా, అపవిత్రత ఉందా? అదే సేమ్ టు సేమ్ ఆదాముకు ఉంది ఏదోని తోటలో. స్తోత్రం చెప్పండి. ఏదోని తోటలో ఉన్న ఆదాముకి పాపం లేదు, అతని శరీరంలో అతిక్రమం లేదు, అతని శరీరంలో అపవిత్రత లేదు. సేమ్ టు సేమ్ శరీరం ఈయనకి ఉంది, ఆయనకి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ప్రతిష్ఠించగలదురా అన్నాడు యేసుప్రభు. అంటే యేసుప్రభులో ఏమీ లేదు. ఇప్పుడు ఆదాములో ఏమీ లేదు ఏదోని తోటలో. ఎస్, పోలిక కనబడుతుందా? రైట్. తర్వాత ఆదాముకి అధికారం ఇచ్చాడంటండి. ఆదాముకి చూడండి 1:26 ఒకసారి చదువుదామా? 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి లోబరుచుకొనుడి. మీరు దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చెప్పండి. ఇప్పుడు అధికారం ఇచ్చాడా లేదా? సమస్తం మీద అధికారం ఇచ్చాడా లేదా? చెప్పరేటండి. చూడండి మత్తయి సువార్త 28:18 చదవండి. 28. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుకు కూడా ఏముంది? ఆదాముకి ఏముంది? మరి ఇద్దరు వారసులే కదా. ఎవరికి? మరి వారసత్వంలో ఇద్దరికి సమానంగానే వస్తుంది కదా ఆస్తి, అధికారం కూడా సమానమేగా. మాట్లాడరు ఏంటండి? మరి ఇక్కడ భూమి మీద మాత్రమే ఆదాముకు అధికారం ఇచ్చాడు, కానీ యేసుప్రభుకి పరలోకమందును భూమి మీదను అన్నాడు ఇక్కడ. అవునా? మరి మనకి ఈ విషయంలో అన్యాయం జరగలా? ఆదాముకి ఈ విషయంలో అన్యాయం జరిగిందా లేదా? మాట్లాడరు ఏంటండి? చెప్పరేంటండి? జరిగిందా లేదా? యేసుకు భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఉంది. పెద్ద కుమారుడికి. చిన్న కుమారుడికి మాత్రం ఎక్కడుంది? ఏదోని తోటలో భూమి మీద ప్రాకు పురుగుల మీద, చేపల మీద, జంతువుల మీద, పక్షుల మీద మాత్రమే అధికారం ఉంది. మరి చిన్న కుమారుడిని తక్కువ చేసి చూస్తున్నాడా దేవుడు అన్నది చూస్తే మీరు గమనించండి. చిన్న కుమారునికి ఏమి తక్కువ చేసి చూడాల. ఆ తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి భారీగా ఇచ్చి సంఘాన్ని సర్వాధికారం, పరలోకంలో ఉన్న అధికారం కూడా భార్య చేతిలో పెట్టేశాడు. మీకు ఎలా తెలుస్తారంటారేమో. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలకి తాళాలు తీసిచ్చారనుకోండి, ఆమెకి ఏమిచ్చినట్టు? అంతకుముందు ఆమె ఇల్లు ఎక్కడ? పుట్టిల్లు. పుట్టింటి కాడ ఆడిందాట, పాడింది పాట. కానీ అత్తవారింటికి వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. అవునా? బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకు తగ్గట్లుగా అధికారం ఇచ్చి తాళాలు ఇచ్చారు. ఇప్పుడు అధికారం. మరి ఇప్పుడు పరలోకపు తాళపు సేవలు ఎవరికిచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడుంది సంఘానికి? ఇప్పుడు అధికారం ఎక్కడుంది? తాళపు సేవ ఎవరి చేతికి వచ్చింది? అన్యాయం చేయలేదు దేవుడు, సమానముగా పంచుకుంటూ వెళ్తున్నాడు ఆస్తిని. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు అన్యాయం చేయుట అసాధ్యము. గుర్తుంచుకోండి. ఈ పోలికల్ని బట్టి చూస్తే ఆయనకి 2 కుమారులు సమానమే. అవునా కదా? ఆయనకి 2 కుమారులు సమానమే. అలాగని ఒక కుమారుడికి శోధన తీసుకొచ్చి ఇంకో కుమారుడికి శోధన తీసుకురాకుండా లేడు. ఆ కుమారుడి దగ్గరికి, అతని భార్య దగ్గరికి అపవాది వచ్చాడు, వారిని ప్రలోభ పెట్టాడు. కానీ వీళ్ళు పడిపోయారు ఆ మాయలో. యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు అపవాది. 3 ప్రశ్నల ద్వారా అపవాది యేసు ప్రభుని పడగొట్టాలని చూశాడు, కానీ ఆయన పడిపోలేదు. సమాధానం చెప్పి వాడిని జయించారు. పెద్ద కుమారుడు జయించాడు, కానీ చిన్న కుమారుడు కూడా 3 ప్రశ్నలు వేశాడు అపవాది. 3 ప్రశ్నలు. ఇది నిజమా అని ఒక ప్రశ్న. అవునా కదా? 3 ప్రశ్నలు చూద్దాం. చూడండి ఆదికాండం 3:1-5 వరకు చదవండి. 1-5 వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఒక ప్రశ్న. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా 2 అని అడిగాను. అందుకు స్త్రీ, అదొక ప్రశ్న అనుకోండి. అందుకు స్త్రీ
ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వల్ల ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ విధంగా శోధించాడు యేసు ప్రభువును కూడా అదే విధంగా శోధించాడు. మరి యేసు ప్రభు జయించాడు, ఆదాము అవ్వలు పడిపోయారు జయించలేక. ఇది తేడా, ఇక్కడ తేడా వచ్చిందన్నమాట. ఇక్కడ తేడా వచ్చి ఏం కోల్పోయాడంటే అధికారాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, 2 పోలికను కోల్పోయాడు. అర్థమవుతుందా? 1 దేవుడిచ్చిన ఆస్తిని, అధికారాన్ని, నెక్స్ట్ దేవుని పోలిక, ఇవి నశించినాయి. ఇప్పుడు మానవుల్లో ఏమి నశించినాయి? అది అందుకే నశించిన దానిని ఏమి నశించిందంటే పోలిక నశించింది, అధికారం నశించింది. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? పోలిక నశించింది, అధికారం నశించింది, తర్వాత ఆస్తిని నశింపజేసుకున్నాడు, నశించింది దేవుడిచ్చిన ఆస్తి. ఇప్పుడు ఈ నశించిన దాన్ని మరలా వెదకి తీసుకొచ్చి మానవుడి చేతికి ఇవ్వాలన్నదే దేవుని కోరిక, దేవుని ఆలోచన. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏది నశించింది? ఇవి గనక నీకు లేకపోతే నీ నిత్యత్వము నశించినట్లే, నీ పోలిక నశించినట్లే, దేవుని పోలిక నశించినట్లే, ఆయన ఇచ్చిన అధికారం నశించినట్లే. అవునా కదా? మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? సమస్త భూజంతువులను, ఆకాశ పక్షులను అతని దగ్గరికి రప్పించాడు. అతని దగ్గరికి రప్పించినప్పుడు ఆ సమస్త జంతువులకు, ఆకాశ పక్షులకు దేవుడు అన్నాడు, పేర్లు పెట్టన్నాడు. పేర్లు పెట్టరబ్బాయి అన్నాడు. ఇప్పుడు మనం ఏవేవి వాటిని ఎలా పిలుస్తున్నామో ఆ పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు ఆదాము దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఆదాము మాట వింటున్నాయి, ఆదాము కేకేస్తే వస్తున్నాయి, ఆదాము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి, ఆదాము చెప్పినట్లు వింటున్నాయి. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నామకరణం చేసింది అతనే కదా. ఇట్లన్నిటికి కృతజ్ఞత ఉంది. తండ్రి లాంటి వాడు మాకు పేరు పెట్టాడు, మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, మాకు ప్రభువు లాంటి వాడు అని కృతజ్ఞత ఉంది వాటికి. ఆ తర్వాత వీళ్ళ పాపం చేసిన తర్వాత, వీళ్ళ భూమి మీద గెంటి వేయబడిన తర్వాత ఆ పులి వస్తుంది, ఆ సింహం వస్తుంది, ఆ వెలుగుబంటి వస్తుంది. పట్టండి, ఏంటి అలా విరుచుకుపడతావు ఇంటి మీదకి? నేను నీ పేరెట్టినోడిని, పులని పేరెట్టింది నేనే. అది ఇంక ఆలోచించట్లేదు, మీదకి వచ్చేస్తుంది అంతే. దాని స్వభావాన్ని అది చూపిస్తుంది, మార్చేసుకుంది కదా. అంటే ఆలోచించండి, ఆదాము ఎప్పుడైతే చెడిపోయాడో, ఎప్పుడైతే పాడైపోయాడో అధికారాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇంకా అవి మీదకి వచ్చేస్తున్నాయి, వాడిని రెక్కాలని చూస్తున్నాయి, వాడిని గిచ్చాలని చూస్తున్నాయి, వాడిని గాయం చేయాలని చూస్తున్నాయి, అవసరమైతే తినాలని చూస్తున్నాయి. అవునా? నేనే రా బాబు నీకు పేరు పెట్టాను, నీకు పులని పేరు పెట్టింది నేనే, నీకు సింహాన్ని పేరు పెట్టింది నేనే, ఎలుగుబట్టి అని పేరు పెట్టింది నేనే, నువ్వు నా మీదకి వస్తావు ఏంటంటే, పోరా ఎవడరా నువ్వు అని మీదకి రాబోతున్నాయి, గర్జిస్తున్నాయి, అరుస్తున్నాయి, రంకిలు వేస్తున్నాయి. కారణం ఏంటి? ఇటు అధికారం పోయింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు అందరూ లోబడతారు. అతని రాజ్యం పోయిందనుకోండి, సింహాసనం పోయిందనుకోండి, సామాన్య వ్యక్తి అయిపోయాడు అనుకోండి, భయపడతాడు ఎవడైనాని? పోరా అంటాడు. అంత ఎందుకు? ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత ఏంటి? అంతవరకు ప్రెసిడెంట్ గారు అంటాం, పదవి అయిపోయింది, ఇంకొకటి నెగ్గాడు. ఇప్పుడు ఎలా చూస్తాం? మామూలే కదా, మనలాంటోడే కదా, ఇంకా అధికారం లేదుగా. అది పోగొట్టుకున్నాడు ఆదాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, మాట్లాడరే. ఆదాము పోగొట్టుకున్నది, ఆదాములో నశించిపోయింది దేవుడిచ్చిన. అందుకని ఈరోజు పామును చూస్తే భయపడుతున్నాం. అప్పుడు పామును చూసి కూడా భయపడలేదు ఆదాము. పాముకు పేరు పెట్టాడు. ఇప్పుడు చిన్న పాము వస్తే భయపడదు. చిన్న పాము ఎందుకు? ఏదైనా గాజు పురుగు లాంటిది ఇక్కడికి వస్తే అందరూ లేచిపోతున్నారు, అలా పరిగెడుతున్నారు, ఇలా పరిగెడుతున్నారు. అంత భయం ఎందుకు వచ్చిందంటే అధికారము పోగొట్టుకున్నాం మనము.
నశించిపోయింది అధికారము. దాన్ని తిరిగి తీసుకురావడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. అది క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు క్రిస్మస్ అనేది నిజంగా నీకు అర్థం అవ్వాలంటే నువ్వేం పోగొట్టుకున్నావో నీకు అర్థం కావాలి, నువ్వేం కోల్పోయావో నీకు అర్థం కావాలి. అది తిరిగి నువ్వు సంపాదించుకుంటే నిజంగా అది క్రిస్మస్. నువ్వు సంపాదించుకోగలిగితే అది నిజమైన క్రిస్మస్. అప్పుడు నీకు అధికారం ఉంటుంది, దేవుని పోలిక ఉంటుంది, దేవుని ఆస్తి మీద అధికారం ఉంటుంది. దేవుడి ఆస్తి నీకు ఉంటుంది. ఆయన శ్రీమంతుడు కదా, ఆయన నీ కోసం దరిద్రుడిగా వచ్చాడు కదా. ఎందుకు? నిన్ను శ్రీమంతుడిని చేయడానికి, నిన్ను ధనవంతుడిని చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి అంటే ఏమి నశించింది? ఏమి నశించిందంటే ఇవే నశించాయి. ఒకటి దేవుని పోలిక నశించిపోయింది, మనలో లేదు. ఉందా? చెప్పాలి. నెక్స్ట్ ఏం నశించింది? దేవుడిచ్చిన అధికారము నశించిపోయింది. నెక్స్ట్ ఆయన ఇచ్చిన ఐశ్వర్యం నశించిపోయింది, నిత్య జీవము నశించిపోయింది. అవి మరలా తిరిగి తీసుకురావడానికే ఆయన శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. ఆమేన్. శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చిన రీతికి ఆయన చేయవలసిన పని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? యేసయ్య సెంతకు నువ్వు వచ్చి నీ పాపాలు ఒప్పుకుని, నీ అతిక్రమాలు ఒప్పుకుని, ఆయన వైపు చూస్తూ ఆయనను నీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠిస్తే సరిపోతుంది. ఆయన నీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠిస్తే, ఆయనకు చోటిస్తే, నువ్వు పోగొట్టుకున్నది, నీలో నశించినది మరలా పునర్జన్మగా పొందినట్లుగా పునర్జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి, దాన్ని పునర్నిర్మించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఆమేన్. మనం పోగొట్టుకున్నది అదే, దేవుని పోలిక, దేవుడిచ్చిన అధికారం, ఇదంతా పోగొట్టుకున్నాం. ఆ అధికారాన్ని మరలా దేవుడు తిరిగి ఇవ్వడానికి పరలోక సంబంధమైన అధికారం దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పాలి. మన మీద అధికారం ఉంది. ఇప్పుడు సాతానికి అధికారం ఉంది, లోకంలో ఉన్న జంతువులకి, పశువులకి, అన్నిటికీ అధికారం ఉంది మన మీద. మనల్ని అవి పట్టించుకో, వచ్చి కుమ్మేస్తాయి. ఇప్పుడు గేదెలు అలా వెళ్తున్నాయి అనుకోండి, నువ్వు మధ్యలో ఆగిపోతావు, లేదంటే ఆ పక్కకి ఈ పక్కకి పారిపోతావు, లేదంటే అక్కడే ఉన్నావు అనుకోండి. ఏ కొమ్మిసిరి ఏదైతే ఒక కుమ్మింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి? లోపల కారులో ఉన్నా కూడా భయపడతాం మేము గేదెలు వెళ్తుంటాయి. ఎందుకు? ఆ కారుని ఢీకుంటే మళ్ళీ దానికి 30-40 వేలు పెట్టుబడి పెట్టాలని. ఒక కొమ్మిసిరిందంటే బెజ్జమడిపోద్ది. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే అంత భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం కోల్పోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి 2 కుమారులు. ఆ 2 కుమారులు కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానం ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి చెప్పిన ఉపమానం ఇదే. పెద్ద కుమారుడు దేవుని దగ్గరే ఉన్నాడు, తండ్రి దగ్గర. చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వాడికి మరలా అధికారం ఇచ్చి తీసుకొస్తాకే పెద్ద కుమారుడు అన్నగారు భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసయ్య చెప్పిన ఉపమానాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, కానీ మనం అవి అర్థం చేసుకోవడం అనేది కష్టతరమైన విషయాలు. ఉపమానాలు లోకానుసారంగా చెప్పేయచ్చు, మామూలుగా అక్షరానుసారంగా చెప్పేయచ్చు. ఆయన చెప్పిన ఉపమానాలన్నీ కూడా నిత్యత్వానికి సంబంధించినవే. దేవుడు మనకి కలగజేసిన వాటిని మనకి ఇప్పించడానికి చెప్పిన ఉపమానాలు అవన్నీ కూడా. తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఇదే. నేను మొగల్తూరు గ్రామంలో చెప్పాను దీనికి సంబంధించిన తప్పిపోయిన కుమారుడు గురించి. అర్థమవుతుందా? ఈయనే తప్పిపోయాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు, ఆదాము తప్పిపోయాడు. ఇప్పుడు ఆ తప్పిపోయిన వాడిని వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. ఆదామా నువ్వెక్కడా? మీరు ఒకటి గుర్తుంచుకోండి, తప్పిపోయిన వాడు వెతుక్కుంటూ దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు, తప్పిపోయిన వాడిని వెతుక్కుంటూ దేవుడే దిగొచ్చాడు. అది మొదటి నుండి కూడా జరుగుతున్న విషయం. నేను తప్పిపోయాను, నా ఇంటికి నేను వెళ్ళాలని తప్పిపోయినాడు వెతుక్కుంటూ వెళ్ళలేదు. తప్పిపోయిన వాడి గురించి తండ్రే, దేవుడే దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన వాడు అయ్యో నేను పాపం చేశానని దేవుడిని అడుగుతున్నాడా? తండ్రి నేను పాపం చేశాను, ఇదిగో తుప్పల్లో ఉన్నానని చెప్తున్నాడా? ఆయనే ఆదాము నువ్వెక్కడా అని చెప్తే ఇక్కడ ఉన్నానని చెప్తున్నాడు. మానవ జీవితంలో మనం చేసే పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే అవే. చిన్న విషయానికి పెద్ద విషయానికి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం మన వల్ల కాదు.
మనం ఏదో మోసేస్తున్నట్టు భారం, మనమే ఏదో సాధించేస్తున్నట్లు, ఏదో ఒకటి చేసుకోవాలన్నట్లుగా ఆలోచిస్తాం. కానీ దీన్ని దేవుడే తీసివేయాలి, దేవుడి వల్లే అవుతుంది అన్న ఆలోచన మనకి రావట్లేదు. అది తప్పు. ఆదాం చేసిన తప్పు కూడా అదే. ఒప్పుకున్నాడా పాపాన్ని? ఒప్పుకోలేదు కదా. దాచిపెట్టాడు, భార్య మీద పెట్టాడు. భార్య ఏమో సర్పం మీద పెట్టింది. సర్పం ఏమో నాకు స్పృహ లేదు, నాకేం జరిగిందో తెలియదని సర్పం అంది. చీకటి వచ్చి కమ్మేసింది కదా, ఇంక స్పృహ ఎలా ఉంటుంది సర్పానికి? ఆలోచించండి. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, అందని స్థితిలో హైట్లో ఉన్న నీవు అలా పడిపోయావు. మరలా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను అంత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు, ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆమేన్ చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. మానవుడు పడిపోయాడు, దేవునితో పాటు ఉండే జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ఆయనతో పాటు నడిచే కృపను పోగొట్టుకున్నాడు, పడిపోయాడు, ఎగలేకపోతున్నాడు, ఎగరలేకపోతున్నాడు, ఆయనతో ఉండే అవకాశాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే, మానవుణ్ణి లేవనెత్తడానికి, తనతో పాటు ఉంచుకోవడానికి ఆయనే శరీరాన్ని ధరించుకుని దిగొచ్చాడు కిందికి. ఆయన దిగొచ్చాడు కిందికి. ఆమేన్. ఆయన శరీరాన్ని ధరించుకుని దిగొచ్చిన ఆయన దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం. ఆయన దైవ నరుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరాన్ని ధరించుకున్నంత మాత్రాన ఆయన మానవుడు కాదు. మానవుడు అంటున్నారు చాలామంది, ప్రవక్త అంటున్నారు చాలామంది. నేను అంటాను ఆయన మానవుడు, దేవుడు. స్తోత్రం చెప్పాలి. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో దేవునికిని మానవులకిని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను దైవ నరుడు. అంటే దేవుడు నరుడు. దేవుడు రెండు విధాలుగా చెప్తున్నాడు కదా అక్కడ. స్తోత్రం చెప్పాలి. దేవుడు నరుడు అంటే మనిషి, దేవుడు. ఆయన దేవుడు, ఆయన మనిషిలో దిగి వచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. దైవ నరుడు అన్నాడా లేదా? 1 తిమోతి 2:5 ఉంటుందండి ఆ మాట. చదువునానా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు అనండి. చెప్పండి ఇప్పుడు ఎవరు? ఇంకొక విషయం చెప్తాను. యాకోబు దగ్గరికి, ఎబ్బేరు దగ్గరికి పోరాడడానికి వచ్చింది ఎవరు? పోరాడడానికి వచ్చింది ఎవరు? నరుడే. ఎవరు? అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? దైవ నరుడు అని ఉంటుంది. 32వ అధ్యాయం అనుకుంటా, అవునా? యాకోబు దగ్గరికి పోరాడడానికి వచ్చింది ఎవరు? చూడమ్మా వచనం చూడు, 32:24 చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను, తాను అతని గెలవకుండా చూచి తొడగుట్టి మీద అతనిని కొట్టాను. చాలు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? నరుడని రాసుంది. మరి పరలోకము నుండి దిగి వచ్చిన వాడు నరుడా? దైవనరుడు. ఆయన యేసుప్రభు. అర్థమవుతుందా? నాకు ఒక వ్యక్తి కనబడితే మనిషిగానే కనబడతాడు కదా. దేవుడుగా ఆయన కనిపించాడు, నేను చచ్చిపోతాను. అందులో డౌట్ లేదు. దేవుడిని చూసే కన్నులు మానవుడికి లేవు. అందుకని మానవుడు ఎలాగైతే చూడగలుగుతాడో అలాగే వస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడిలాగా వస్తే నువ్వేం చేస్తావు? ఇలా చచ్చూరుకుంటావు. అందుకే ఇక మోషేతో అన్నాడు, నువ్వు నన్ను చూస్తే చస్తావు అబ్బాయి, నా హస్తం నీకు అడ్డు పెడతాను, నా వెనక భాగం చూడు, ముందు భాగం చూస్తే చస్తావు అన్నాడు. అవునే కదా? నన్ను చూసి బ్రతుకువాడు ఎవడును లేడన్నాడు. అందుకనే నువ్వు బ్రతకడం కోసమే ఆయన మనిషిలా వచ్చాడు. సూర్యుడు, ఆయన సృష్టించిన సూర్యుడినే మనం చూడలేం కదా. అలాంటి కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు దేవుడు. ఎక్కడ చూడగలదు? ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించువాడు ఆయన. ఎక్కడ చూడగలదు మనం? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనుష్యుడా? మనుష్యుడే. దేవుడా? దేవుడే. స్తోత్రం చెప్పాలి మీకు బాగా అర్థమవడానికి. యెషయా ఏమని ప్రవచించాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు. ఈ 2 మాటలు చాలు ఆయన దేవుడు మనుషుడు అని చెప్పడానికి. నా వైపు చూస్తూ వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే, శిశువు పుట్టెను అంటే మనుష్యుడుగా పుడతాడు ఆయన. పుట్టిక చెప్పాడు అంటే మనుషుడు. అర్థమవుతుందా? కుమారుడు అనుగ్రహించబడును అంటే ఆయన దేవుడు.
అనుగ్రహించబడింది దేవుడి ద్వారా. దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. పుట్టెను అంటే మనిషి, అనుగ్రహించబడ్డాడు అంటే దేవుడు. రెండు తత్వాలు కూడా చూపిస్తున్నాడు. రెండు తత్వాలు కూడా యెషయా చూపిస్తున్నాడు. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. కాబట్టి ఆయన నరుడు, దేవుడు. 100% దేవుడు, 100% నరుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఎందుకు రావాలి? దేవుడిగానే రావచ్చు కదా. ఇప్పుడు ఆకాశం నుండి ఆయన ఒక స్వరంతో, ఒక తేజస్సుతో, నేనే యేసుక్రీస్తు దేవుడు ప్రభువుని, నేనే నిజమైన దేవుణ్ణి, మీరందరూ నా వైపు చూసి రక్షణ పొందండి అంటే అయిపోయాయి, ఏమీ లేదు. అంతే కదా, అవునా కదా? ప్రజలందరూ నమ్మరా, విశ్వసించరా? నేనే దేవుడను, నేనే శక్తిమంతుడను, నా వైపు చూసి ప్రజలందరూ రక్షణ పొందండి అని ఆకాశం నుండి ఒక స్వరము ప్రతి ఒక్కరికి వినబడేటట్లు ఒక స్వరం పలికింది అనుకోండి సంవత్సరానికి ఒకసారి. అంటే కొత్త జనం పుడుతూ ఉంటారు కదా, మరి సంవత్సరానికి ఒక్కసారి అలాగా పలికింది అనుకోండి, సరిపోదు, అయిపోయాయి. అతను ఎవరు అన్నట్టు అయిపోయాయి అంతే. దేవునికి మహిమ కలుగును కాక, ఇంకేమీ లేదు అందులో. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఎందుకింత ప్రాసెస్? ఎందుకింత ప్రాసెస్? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా నవ్వుతూనే ఉన్నారు మీరు, నన్ను నవ్వించకండి, సబ్జెక్ట్ వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంత ప్రాసెస్ ఎందుకంటే ఆయన మానవునిగా ఎందుకు రావాలంటే నువ్వు కోల్పోయావు, సమస్తము కోల్పోయావు. నీలో నశించిన దాన్ని మరలా వెతకాలి, దాన్ని తీసుకురావాలి. నశించినది ఎక్కడికి వెళ్ళింది? తాకట్లోనికి వెళ్ళింది, వెళ్ళకూడని వాడి చేతిలోకి వెళ్ళింది. ఇచ్చేయి అంటే ఇవ్వడవాడు. ఆకాశం నుండి పలికి నువ్వు రక్షణ పొందేంత సులువు కాదు మరలా తిరిగి తెచ్చుకోవడం. వాడు అడిగాడు, బేరం పెట్టాడు, ఇది కావాలి అంటే నీ ప్రాణం నాకు కావాలన్నాడు. అర్థమవుతుందా? మానవుడు అన్నాడు, నా ప్రాణం తీసేసుకుంటే ఇంకా అవి నాకు ఇచ్చేం ప్రయోజనం, నేను చచ్చిపోయాక ఇంకా నాకు వచ్చేం ప్రయోజనం అన్నాడు మానవుడు. ఏమో నాకు తెలీదు, ఇవి నీకు కావాలంటే నువ్వు చచ్చిపోవాలన్నాడు. అప్పుడు మానవుడికి ఏ దారి లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చి, ఇదిగో ఈ ప్రజలందరి నిమిత్తము నేను చనిపోతాను. ఎందుకంటే నేను చనిపోవడమే కదా నీకు కావాల్సింది, నా స్థానంలో నువ్వు రావడమే కదా నీకు కావాల్సింది. నేను చచ్చిపోతాను, నేను చనిపోతాను, వీళ్ళకి విడుదల ఇచ్చేయి, అవన్నీ ఇచ్చేయి అన్నాడు. అప్పుడు వెళ్ళి ఆయన శిలువ మీద యజ్ఞం చేసి చనిపోయి సాతానుడి చేతిలో నుంచి పట్టుకుని వచ్చి ఇప్పుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మానవుడికి ఇవ్వలేదు, ఇస్తే మళ్ళీ ఇటు తాకట్టు పెడతాడని తెలుసు. అవును కదండి, కోటలతో సహా తాకట్టు పెడితే ఆగేస్తున్నారు మన వాళ్ళు. వదులుతాడా? రేషన్ కార్డులు కూడా వదలట్లేదు కొంతమంది, పట్టుకెళ్ళి పెట్టేస్తున్నారు. అవునా కదా? 3 మంది ఉన్నారు. అందుకని దేవుడికి తెలిసి వీడు ఎలాంటోడో దేవుడి దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు మార్పు చెంది పాపాలు ఒప్పుకుని నీవు నా వైపు చూసి నన్ను నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు నీలో నశించినదంతా మరలా తిరిగిస్తాను అన్నాడు. ఆమేన్. అందుకని ఎక్కడిచ్చాడు తెలుసా? స్థలాలు సంఘానికి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు మరలా అవన్నీ పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? సంఘంలోకి రావాలి. సంఘంలోకి వస్తేనే అవన్నీ పొందుకుంటావు. నువ్వు సంఘం బయట ఉంటే పొందుకోవు. క్రీస్తేసు నందుంట వాడికి శిక్ష విధి లేదు. అందుకని సంఘం లోపలికి వచ్చి నువ్వు మారు మనసు పొందితే ఇవన్నీ పొందుకుంటావు. సంఘం బయట ఉన్నావా, ఇవేమీ నీకు సంబంధం లేదు. నశించిన దాన్ని మరలా నువ్వు పొందుకోవాలి అంటే, నీలో నశించిన దాన్ని మరలా నువ్వు సంపాదించుకుని మరలా నువ్వు వెలగాలి అంటే, దేవుని మహిమతో నింపబడాలంటే సంఘం లోపలికి రా, సంఘం లోపలికి రా. యేసుక్రీస్తుని అంగీకరించు, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు, నీతిమంతుడిగా మార్చబడు. మరలా ఆయన పోలిక, ఆయన అధికారం, ఆయన ఐశ్వర్యం అన్నీ నీకు వస్తాయి. ఆమేన్. అందుకని సంఘం లోపల పెట్టాడు అధికారాన్ని, సంఘం లోపలికి ఇచ్చాడు తాళం. పేతురు గారికి ఇచ్చాడు తాళం, దగ్గర పెట్టుకో అన్నాడు. వచ్చిన వాళ్ళకి అందరికీ అధికారం ఇయ్యి అన్నాడు. సంఘంకి వస్తేనే ఈ అధికారం, సంఘం బయట ఉన్న వాళ్ళకి లేదు సుమా. అర్థమైందా? అందుకు ఇంత ప్రాసెస్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు 2 కుమారులు, కుమారుడు ఏమయ్యాడు? తప్పిపోయాడు. ఆయన్ని వెతుక్కుంటూనే ఈయన వచ్చాడు, పెద్ద కుమారుడు వచ్చాడు. తండ్రికి ధైర్యం చెప్పి నేను వెళ్తానని చెప్పి వెళ్ళి తీసుకొస్తాను తమ్ముడిని అని చెప్పి వచ్చాడు కిందకి. ఇప్పుడు మనం యేసుతోటి
వారసులం అని రాయబడి ఉంటుంది చూడండి. రోమపత్రిక, నేను ముగిస్తున్నాను ఇంకా ఈ మాట చూపించి, 8వ అధ్యాయం అనుకుంటా, రోమపత్రిక 8 తీసారా? 16 కాడి నుంచి చదవండి. మనం దేవుని పిల్లలమని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోటి వారసులము. చప్పట్లు కొడదామా? ఆయన తోటి వారసులం అంటే ఆయన మనకు అన్నయ్య. ఎవరు కూడా ఆయన? మాట్లాడరేంటమ్మా? ఆయన క్యాకేసి భోజనం పెట్టక్కర్లేదులే, ఆయన మీకు బోల్డ్ ఆడతాడు. చెప్పండి, ఎవరు మనకు ఆయన? అన్నయ్య. చెప్పండి, యేసుక్రీస్తు. చెప్పాలి, తోటి వారసులం. ఎంతమందికి అర్థమైంది? దేవుని కుమారులు మనమంతా. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నశించిన వారిని కాదు, నశించిన దానిని. వారిలో ఒకటి నశించింది, అదేంటో చెప్పాను నేను. పోలిక, అధికారము, ఆస్తి, ఇవి నశించిపోయాయి. వాటిని మరలా తీసుకురావడానికి, మన పోలిక మనకి ఇవ్వడానికి, మన అధికారం మనకి ఇవ్వడానికి, నశించిన దాన్ని మరలా వెతికి రక్షించడానికి వచ్చాడు. దానిని అన్నాడంటే అది అర్థం. నశించిన వారిని అనలేదు, దానిని. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.